వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో బజాజ్ మాక్సిమా మనకి ఇక్కడ 5 గేర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 5 గేర్ల ఆటోను డీజిల్ వెర్షన్ బండిని ఎలా డ్రైవ్ చేయాలి అనేది అయితే మనం నార్మల్ గా చూసేది వచ్చేసరికి అన్నిటికీ 4 గేర్లు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ 5 గేర్లు వచ్చినప్పుడు ఎలా డ్రైవ్ చేస్తారు, అలాగే ఇక్కడ డిఫరెంట్ గా రివర్స్ గేర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. సో మరి దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి, డ్రైవింగ్ అనేది ఇనిషియేషన్ ఎలా తీసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేను మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మనకి ఇక్కడ అన్న ఉన్నాడు, అన్న చూపిస్తాడు ఎలా దీన్ని డ్రైవ్ చేయాలనేది. సో చూద్దాము రండి. డీకంప్రెషన్ చోక్ అనేది లాగాలి. ముందు లాగి ఇక్కడ చుచ్చు ఉంటది, చుచ్చుని చలుపుకుంటూ డీకంప్రెషన్ వదిలితే స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మీరు చూసినట్లయితే పైన చూడండి, రివర్స్, తర్వాత న్యూట్రల్, ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు, ఆ తర్వాత 5th గేరు. సో నార్మల్ గా అన్ని ఆటోల్లో మనకి 4th గేరే టాప్ గేర్ గా ఉంటుంది, ఇక్కడ మాత్రం 5th గేర్ టాప్ గేర్. సో స్పీడ్స్ ఏ గేర్ కి ఎక్కడెక్కడ దాకా మనం రీచ్ అవ్వాలి ఏందనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గేర్లు 2 నుంచి 3 గేర్ల వరకు మనకి స్పీడ్ వచ్చేసరికి 10 రన్ చేయాలి. ఆ తర్వాత 3 నుంచి 4 గేర్లు 15, 4వ గేర్ నుంచి 5వ గేర్ కి 20. అంటే ఈ గేర్లకి మధ్యలోనే మనం ఈ స్పీడ్ అటైన్ అయిన తర్వాత మాత్రమే దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా డ్రైవింగ్ లో నేను చూపిస్తాను ఎలా అనేది మొత్తం కూడా. ఇప్పుడు అన్న అయితే మనకి డ్రైవ్ చేసి అయితే దీన్ని చూపిస్తాడు క్లియర్ గా. నా మీరు దీన్ని డ్రైవ్ చేసి చూపిస్తారా మాకు, ఎలా స్టార్ట్ చేయాలి ఏందనేది చూపిస్తాను. ఈ మనం స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడ బ్రేక్ మీద కాలు పెట్టుకుంటాం, తర్వాత క్లచ్ నొక్కుతాం, క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ వేస్తాం. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత మూవింగ్ అవుద్ది. 10 స్పీడ్ పోగానే తర్వాత సెకండ్, మళ్ళా 20 స్పీడ్ పోగానే థర్డ్, తర్వాత 20 దాటంగానే 4th, తర్వాత 30 దాటంగానే 4 వేసుకుంటాం. తర్వాత మనం 40 నుంచి 50 దాకా వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. అదే దీని స్పీడ్, దీంట్లో ఉండే స్పెషాలిటీ. డ్రైవింగ్ అనేది బాగుంటది, దాని నాయిస్ గీస్ బాగా సౌండ్ నీట్ గా ఉంటది. అందువల్ల దీనికి 5th గేర్ ఇచ్చాడు. రన్నింగ్ అనేది బాగా స్మూత్ గా ఉంటది. సో ఇప్పుడు గేర్ మార్చేటప్పుడు ప్రతిసారి కూడా క్లచ్ పట్టుకోవాలి కదా? గేర్ మార్చేటప్పుడు ప్రతిసారి క్లచ్ పట్టుకోవాల్సిందే, తప్పదు. ప్రతిసారి క్లచ్ పట్టుకోవాల్సిందే. క్లచ్ పట్టుకొని గేర్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఏం చెప్తారు మీరు? జాగ్రత్తలు అంటే క్లచ్ జాగ్రత్త. క్లచ్ ముందు మనం క్లచ్ దొక్కి బ్రేక్ కొట్టుకోవాలి మనం. క్లచ్ తర్వాత బ్రేక్, స్పీడ్ మీద వచ్చి ముందు బ్రేక్, తర్వాత క్లచ్ అందుకోవాలా. ప్రతిసారి కూడా కొంత స్పీడ్ వచ్చిన తర్వాత గేర్ మార్చుకుంటా రన్నింగ్ అయ్యే కొద్ది పెంచుకోవటం, తగ్గే కొద్ది తగ్గించుకోవటం గేర్స్. ఓకే ఓకే. అది బజాజ్ మాక్సిమా డీజిల్ వర్షన్ BS6 వెహికల్ ని ఎలా రివర్స్ తీయాలో చాలా మందికి అయితే, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. వాళ్ళందరికి కూడా ఈ వీడియో ద్వారా రివర్స్ ఈజీగా ఎలా తీయాలనేది అయితే నేను చూపించేస్తాను. సో అన్న అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఎలా రివర్స్ తీస్తారన్నా ఒకసారి చూపిస్తారా? ముందు క్లచ్ పట్టుకుంటాం, ఈ బటన్ అనేది అట్లా నొక్కి పైకంటే రివర్స్ పడిపోద్ది. తర్వాత దాన్ని వదిలేయటమేను. తర్వాత కొద్దిగా మూవింగ్ అంటే వెనక్కి రివర్స్ అవుద్ది.